ఇది చాలా స్పెషల్ పచ్చడి, చాలా పాత పచ్చడి, చాలా వాల్యూస్ కూడా దాంట్లో బెనిఫిట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సి విటమిన్, ప్రోటీన్స్ అన్ని కలిపింది, చాలా మంచిది, హెల్త్ పరంగా బెస్ట్ అన్నమాట. ఓకే, వాళ్ళ యాంకర్ ని మార్చేద్దాం అనుకుంటారు మా డైరెక్టర్ గారు. మీరు హెల్త్ బెనిఫిట్స్ తో సహా చెప్తుంటే ఇంకా నేను దేనికి చెప్పండి. సో లక్ష్మి గారు ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మామిడికాయ పెసరపప్పు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు, పచ్చి మామిడికాయ ముక్కలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, తాలింపు సామాన్లు, పసుపు, సాల్ట్. ఓకే, సో తాలింపు సామాన్లతో మొత్తానికి అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ఇవి మిక్సీ పెడదాం మేడం. పెసరపప్పు, ఎండుమిరపకాయలు, సాల్ట్, మామిడికాయ ముక్కలు కలిపి మిక్సీ పెట్టాలి. ఓకే అండి, మిక్సీ జార్ తీసుకుందామా? ఇవి క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలండి? అంటే దీనికి కొలత ఉండదు మేడం, ఎవరి వాళ్ళ టేస్ట్ ని బట్టి. పులుపు ఎక్కువ తినాలనుకుంటే మామిడికాయ ముక్కలు, కారం ఎక్కువ తినాలనుకుంటే ఎండుమిరపకాయ ముక్కలు, పిల్లలు తినాలనుకుంటే కమ్మగా అన్ని తక్కువగా వేసి చేసుకో. పోపు కామన్ ఏదైనా కానీ. సో అందుకనే మన వాళ్ళు ఈ పదం కనిపెట్టారు, తగినంత అని. మీకు నచ్చినంత తగినంత స్పూన్ ఇస్తారు. ఉప్పు వేస్తున్నారు, పసుపు వేసేసారు ఇందులో. మామిడికాయ ముక్కలు, పెసరపప్పు, ఎండుమిరపకాయలు వేసాను మేడం. ఓకే, అంటే ఫస్ట్ ఇవి వేస్తే బాగా నలుగుతాయి మేడం, అప్పుడు మనం పెసరపప్పు వేస్తే బాగుంటుంది అన్నమాట. దీంట్లో టిప్ ఏంటంటే మేడం, రోట్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా పాతకాలం రోజుల్లో. అలా రావాలి అంటే మనం ఇక్కడ మా మిక్సీని దాన్ని రివర్స్ లో తిప్పుకుంటా చేస్తే రోట్లో చేసిన టేస్ట్ వస్తుంది. పేస్ట్ లాగా కాకుండా బాగుంటుంది. ఈ బౌల్లోకి తీసుకుంటాం. సో చిన్నప్పుడు రోట్లోనే చేసేవారా మీరు? ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ రోట్లోనే చేస్తారా? అంటే ఇప్పుడు ఏజ్ పరంగా కింద కూర్చోలేకపోతున్నాను, సో గట్టు మీద పెట్టుకునే వచ్చాయి కదా. ఏదేమైనా తగ్గట్లేదు, తగ్గకూడదు కదమ్మా. అవి హెల్దీ అని కూడా అంటారు కదా రోట్లో చేసే పచ్చడి. రోట్లో చేసే పచ్చడి, చేతితో కలుపుకునే అన్నం స్పూన్స్తో తినకుండా, పెద్దవాళ్ళు పెట్టింది అందుకే కదా, కింద కూర్చొని భోంచేయటం, అరిటాకులో కూర్చొని భోంచేయటం, ఇవన్నీ కూడా హెల్త్ పరంగా ది బెస్ట్. మీరు ప్రాసలో బలి చెప్తున్నారండి. థ్యాంక్ యూ. రోట్లో చేసే పచ్చడి, చేతితో తినే అన్నం చాలా మంచివి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నాం అండి. సో కొద్దిగా నూనె వేస్తాం. ఇవాళ మీరు చాలా బాగా రెడీ అయ్యారు, చాలా లక్ష్మీదేవి లాగా. నిజంగా ఎవరు సెలెక్ట్ చేస్తారు మీ సారీస్ ఇట్లా రెడీ అవ్వు అని? ఎవరు చెప్తారు? మా పిల్లలండి, నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు కొన్న శారీస్ కూడా. ఓకే, సో ప్రతిదీ కేర్ఫుల్ గా, చాలా కొప్పులో పువ్వులు కానీ చాలా లక్షణంగా ఉన్నారు. ఇప్పుడు ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నారు కదా, చెప్పండి ఏమున్నాయి హెల్త్ బెనిఫిట్స్? పెసరపప్పు ప్రోటీన్ మేడం, మామిడికాయ సి విటమిన్, సో ఈ ఎండుమిరపకాయ కూడా మన హెల్త్ కి చాలా మంచిది. అంటే ఏదైనా అతి సర్వత్ర వర్జేత్ అని, అది ఏ పనైనా కానీ ఏది ఎక్కువ తీసుకోకూడదు, కానీ అలానే అసలు వదిలేయకూడదు. ఏది ఎంతవరకు తీసుకోవాలో తీసుకోగలిగితే హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. చెప్పింది మంచి మాట. ఏది ఇందులో విటమిన్స్ వస్తున్నాయని చెప్పి అదే పనిగా తింటూ కూర్చోవద్దు కదండి, తినాలో. పోపేస్తున్నాను మేడం.
అందుకే ఇప్పుడు దీని మీద కూడా కరివేపాకు మీద కూడా సామెత ఉంది, చెప్పమంటారా? చెప్పండి. కూరలో కరివేపాకు అంటారు, అవును అవునా కదా? అవును. అంటే ఏంటంటే కరివేపాకు వేయకపోతే టేస్ట్ రాదు, అవును. వేసింది ఇష్టం లేకపోతే పక్కకు తీసేయండి తర్వాత. అట్లా అనమాట. మనం ఎవరినైనా వాడుకుంటానికి కూడా అదే సామెత వాడతారు, కూరలో కరివేపాకు అని. సో అట్లా. మీకు కవితలు కూడా వచ్చా సామెతలతో పాటు? వచ్చు మేడం. ఇది ఇంగువలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. ఓకే. సో హెల్త్ పరంగా అరగటానికి కూడా చాలా మంచిది. Right. పచ్చళ్ళన్నిట్లో కూడా మనం ఇంగువ పోపు వేసుకుంటే డైజెషన్ కి కానీ టేస్ట్ పరంగా అన్నిట్లో కూడా వాడుకోవచ్చు. అన్నిట్లో వాడుకోవచ్చు. ఒక ఫ్రైస్ లో తప్పితే ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అట్లా కాకుండా మీరు ఆకుకూరలు కానీ చట్నీస్ పచ్చళ్ళు ఏం చేసుకున్నా అన్నిట్లో వేసుకోవచ్చు. చారు, పులుసు, పప్పుచారు, మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగ అట్లా అన్నిట్లో వేసుకోవచ్చు. మీరు చెప్పే వంటలు కూడా మీలాగే ట్రెడిషనల్ గా. అంటే మా గురుగారు కూడా అదే చెప్తారండి, టెక్నాలజీ ఎంత ముఖ్యమో మూలం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉందనుకోండి, అది బతుకుంది అంటే మనకి ఎలా తెలుస్తుంది? రోజుకు ఒక ఆకో మొగ్గో ఉంటుంది. సో అలాగే మా ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకోవాలి, అవసరం. అలా అని తల్లివేరు లేకపోతే మొక్క బతకదు, సాంప్రదాయం తల్లివేరు. సో ఈ రెండు ఉన్నప్పుడే ఆ మనిషి యొక్క జీవితం బాగుంటుంది. అట్లా సో రెండింటిని బ్లెండ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎస్. పోపు మగ్గిందండి, కరివేపాకు వేస్తున్నాం. ఓకే. లాస్ట్లో కొత్తిమీర గ్రైండ్ చేయాలి. సో పోపు అయిపోయింది, పచ్చళ్ళలో కలుపుతున్నా అండి. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ క్విక్ పచ్చడి. అంతేనండి. జస్ట్ మీరు మార్నింగ్ వంటకి స్టార్ట్ చేసే ముందు, టిఫిన్ చేసే ముందు పెసరపప్పు నానబెట్టుకున్నా సరిపోతాయి. ఊరికే పెసరపప్పు అందులో తొందరగా నానిపోతాయండి. పెసరపప్పు నానబెట్టుకోవాలి. నానబెడితే ఆ టేస్ట్ బాగా వస్తుంది. ప్రోటీన్ ఎప్పుడైనా కందిపప్పు కూడా మీరు నానబెట్టి వండితే దాంట్లో ఇది కూడా మనకు అందుతుందండి. డైరెక్ట్గా అప్పటికప్పుడు పెట్టేయకుండా అలా పెడతాను. ఇందులోకి చేద్దామండి. సర్వింగ్ బౌల్లో చక్కగా చక్కచక్కా చేసేసారండి. థ్యాంక్ యూ. రేణు గారు, మామిడికాయ పెసరపప్పు పచ్చడి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి. తప్పకుండా అండి. సో చిటికలో చాలా త్వరగా చేసేసారు పెసరపప్పు మామిడికాయ పచ్చడి. టేస్ట్ చేసేద్దామా? మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. మామిడికాయ పెసరపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, మామిడికాయ ముక్కలు, పోపు దినుసులు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ఎండుమిరపకాయలు. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా మిక్సీ పట్టించాలి. తర్వాత పోపు పెట్టి ఇంగువ వేసి మిక్సీ పట్టించిన మిశ్రమంలో వేసి కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ.